అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నా డే రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ అయితే ముగ్గుతో స్టార్ట్ చేశాను. ఈరోజైతే సిక్కు కోలం వేశానండి. నేను ధనుర్మాసం స్టార్ట్ అయ్యాక ఈరోజే ఈ మెలికల ముగ్గు వేయడం. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ ముగ్గు. ఈ ముగ్గు ఎలా వేసాను అనేది ఒకసారి మీరు కూడా చూసేయండి. నా రొటీన్ వ్లాగ్స్ ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పి కామెంట్ పెడుతున్నారండి. వ్లాగ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తే వీడియో అనేది ఇంకాస్త ముందుకు వెళ్తుంది. చాలామందికి రొటీన్ వీడియోస్ అనేవి షేర్ చేయమని అడుగుతున్నారు. నచ్చుతున్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుందని మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ చుక్కలు కలపడంలో భలే ఇదిగా ఉంటుంది కదండీ! నాకు చాలా ఇష్టమైన పని ఏంటంటే ముగ్గు వేయడం. ఇంకా కొంచెం లేట్ అయినా కూడా నేను ముగ్గు అనేది వేస్తాను. ఇక్కడ దీపం పెట్టేసాను ఆల్రెడీ. ముగ్గు వేయడం ఈరోజు కాస్త లేట్ అయింది. అందుకే ఇప్పుడైతే వేస్తున్నాను. పెద్ద పెద్ద ముగ్గులు కదా! మార్నింగే పెట్టుకుంటే ఒక్కొక్కసారి టైం సరిపోదు కదా! అందుకని. ముగ్గు అయితే చూసారు కదా! ఇవాళ సిక్క కోలం ఇలా వేశానండి. లైట్‌గా కలర్స్ అనేవి యాడ్ చేశాను. ఇంకా మందిరం దగ్గర కూడా పూజ అయ్యింది. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసాను. ఇంకా నన్ను ముఖ్యంగా అడిగే ప్రశ్న ఏంటంటే, ముగ్గురు పిల్లలతో అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఇంటిని కూడా డెక్కార్ చేసుకుంటున్నారు. మాకు వంట చేయడానికి టైం సరిపోతుంది, మిగిలినవి ఏం చేయలేకపోతున్నామండి, డైలీ రొటీన్స్ పెట్టండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారండి. మ్యాక్సిమం నేను డే బై డే వీడియోస్ పెట్టడానికైతే నేను ఖచ్చితంగా చూస్తానండి. ఇంకా క్లీనింగ్ అంటారా, డైలీ క్లీనింగ్ అనేది ఒక అలవాటు. మనకి ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా, నేను ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా అలాగే అందంగా కూడా ఉండాలని అనుకుంటాను. అందుకే ఇలాంటి చిన్న చిన్న డెకార్స్ అనేవి చేస్తూ ఉంటాను. ఇవాళ అయితే టేబుల్ డెకార్ ఇలా చేశానండి. చక్కగా టేబుల్ అంతా కూడా క్లీన్ చేసి ఇలా అయితే నేను చిన్నగా డెకరేట్ చేశాను. అంటే మనకి ఏ కార్నర్ చూసినా కూడా శుభ్రంగా అలాగే అందంగా కనబడాలి నాకు. అందుకే నేను ఈ చిన్న చిన్న డెకార్స్ అనేవి చేసుకుంటాను. పైగా మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి వీటి వల్ల. అందుకే ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా దానికోసం పర్టికులర్గా టైం ఏం మనం పెట్టుకోక్కర్లేదు. క్లీనింగ్ చేస్తున్నప్పుడే కొంచెం ఆర్గనైజ్ చేస్తాం కదా, అందులోనే డెకార్ అనేది ఇంక్లూడ్ చేస్తాం అంతే. లేదా నేను ఖచ్చితంగా వీక్లీ వన్స్ మొత్తం డెకార్ అంతా, లివింగ్ రూమ్ డెకార్ ఒకసారి మారుస్తూ ఉంటాను. ఇలా ఈ విధంగా చేస్తూ ఉంటానండి. పర్టికులర్గా అంటే ఇంటి పనులతో పాటే అది కూడా డైలీ క్లీనింగ్ తర్వాత అంటే సర్ఫేసెస్ అన్నీ ఒక్కొక్కసారి అలా పైన క్లీన్ చేసేస్తాను ఆ క్లాత్తో. చేసేసిన తర్వాత నేను ఇవాళైతే ఇవి చోళ్ళు అంటారు కదండి, రాగులు, ఇవైతే కడిగి ఎండబెడుతున్నాను. ఎందుకంటే ఈ పిండి అనేది అయిపోయింది, ఇంట్లోనే పట్టిస్తాను కదా. ఇవి ఏంటంటే ఒకసారి కడిగేస్తాను నేను. ఇవైతే గోధుమలు అయితే కడగను, కానీ ఇవైతే వాష్ చేస్తానండి. ఇవి ఒక 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసేసి ఇంకోటి మేడపైన ఇలాగా కాటన్ క్లాత్ ఉంటే దాని మీద ఇలాగ పరిచేసి ఆరేస్తున్నాను. ఇలా చేసుకుంటే నాకు ఇంచుమించు 3 months పైనే వస్తుంది ఈ పిండి అనేది. మనం ఎంతో వాడం కదా అంబలికి, కొంచెం ఒక 2-3 స్పూన్లే కాబట్టి సరిపోతుంది. ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోగలనివి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిదండి. అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి మనకి. కాకపోతే మనం ఇంట్లో తయారు చేసుకుని మనకు వీలుంది అంటే కనుక తప్పకుండా మనం ఇంట్లోనే చేసుకోవడానికి చూడాలి. ఇంకా మేడపైన అయితే చూసారు కదా, ఫ్లవరింగ్ అయితే ఎంత బాగుందో, అసలు బాగా వస్తున్నాయి. మరి ఇవి ఎలా సర్వ్ అయితే చూడాలి. ఇంకా కొన్ని మందారాలు అయితే పోసినాయి, ఇవి కూడా కోసేసాను.
ఇలా రోజంతా కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. కాకపోతే మనం పనులనేవి మనం ఇష్టంగా చేస్తే గనక అది మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ క్లీనింగ్ గానీ, డెకార్ కానీ లేదంటే ఇలా ఇంటికి సంబంధించిన ఫుడ్ విషయంలో ఇంట్లో వాళ్ళకి మనమే చేయాలి కదా! ఏదైనా వండేది మనమే కాబట్టి ఏంటి ఎలా చేసుకుంటే బావుంటుంది ఇవన్నీ కూడా మనకు ఒక ప్లానింగ్‌గా ఉండి చక్కగా అవి ఎంజాయ్ చేస్తూ చేస్తే కనుక పని అంత విసుగని అనిపించదు. నాకైతే అనిపించదండి. రోజు చేసే పనే కదా! బోర్‌గా ఉందని అనుకోవడానికి ఏముండదు. మనం చేసే పనిలోనే కొంచెం ఇష్టంతో చేస్తే గనక అంత ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళ కోసం కదా మనం చేస్తుంది. మనం బై చాయిస్‌గానే ఇంట్లో ఉండాలని డిసైడ్ అవుతాము. చాలామంది జాబ్ చేసేవాళ్ళుంటారు. చాలామంది ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉండాలని అనుకుని ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి మన చాయిసే కాబట్టి మనం ఇష్టంగా ఉంటే ఏది కష్టంగా ఉండదు. ఇక మధ్యాహ్నం లంచ్ అది చేసేసి కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి బట్టలు ఇలాగా తీసుకొచ్చేసారు. ఇవన్నీ కూడా ఫోల్డ్ చేశానండి. ఇంగోండి ఈలోపు పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి. ఈవినింగ్ వీళ్ళు వచ్చేసరికి ఏదో ఒకటి చేసి లేదంటే ఇంట్లో ఏదో ఒకటి రెడీగా ఉంచాలి. ఇంగోండి ఈరోజైతే నేను వడలు వేద్దామని చెప్పి పచ్చిశనగపప్పు అయితే నానబెట్టి ఉంచాను మార్నింగే. ఇది చక్కగా నానిపోయింది. దీన్ని కొంచెం మిక్సీ గిన్నెలోకి తీసుకొని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్సీ పట్టేస్తాను. ఇలా డీప్ ఫ్రై ఐటమ్ అనేది తక్కువే పెడతానండి. అప్పుడప్పుడు మరి కొంచెం చల్లగా ఉంటుంది కదా! వీళ్ళకి వేడిగా తినాలని అనిపిస్తుంటుంది. బయట నుంచి తెప్పించే కన్నా ఇంట్లో చేయడమే బెటర్ అని అనుకుంటాను. మాక్సిమం వీలైనంత వరకు నేను. కాబట్టి ఏదో ఒకటి చేస్తాను. లేదంటే ఏదో ఒకటి రెడీగా ఉంచుతాను. ఇక్కడైతే నేను వడలు వేయడానికి ఆనియన్స్ కూడా కట్ చేశానండి కొన్ని. నేను మొన్నటి వరకు వాడలేదు కదా! మర్చిపోతున్నాను ఆనియన్స్, వెల్లుల్లి వేయడం అనేది గుర్తు రావడం లేదు అసలు నాకు. ఇందులో నేను ఒక వాయి వేసేసిన తర్వాత అయ్యో! ఉల్లిపాయలు వేయలేదని చెప్పి రెండో వాయికి నేను ఆనియన్స్ అనేది వేశాను. ఇక్కడ ఇవన్నీ మిక్సీ కొట్టేసి ఉప్పు అనేది అడ్జస్ట్ చేస్తున్నానండి. ఉప్పు అడ్జస్ట్ చేసి తర్వాత కొత్తిమీర అనేది ఇప్పుడు కలిపాను నేను చిన్న చిన్నగా తురిమేసి. మనం ఎలాగైనా సరే చేసుకోవచ్చు. ఈజీగా అయిపోయే రెసిపీస్ బోలెడుంటాయండి. పిల్లలకి చేసి పెట్టాలే కానీ, ఒక్కొక్కసారి నేను పల్లీలు కూడా ఉడకపెట్టేసి అవి కూడా చాట్ చేసి ఇచ్చేస్తాను. ఇలా మనకి హెల్తీ వేలో ఇవ్వచ్చు. ఇలా అప్పుడప్పుడు ఇలా డీప్ ఫ్రై కూడా ఇస్తూ ఉండాలి పిల్లలు కదా! మరి. ఇక్కడైతే వడలైతే వేశాను. చెప్పాను కదండీ ఫస్ట్ వాయి మర్చిపోయాను ఉల్లిపాయలు వేయడం. తర్వాత వాయికి వేశాను. ఇంకా ఇంట్లో టమాటా కెచప్ ఉంది. దాంతో సర్వ్ చేసి ఇచ్చేసాను. చక్కగా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి తినేసిన తర్వాత కాసేపు ఆడుకుని తర్వాత చదువుకుంటారనమాట. హోంవర్క్స్ అవి చేయాలి కదా! ఇంకా ఈవినింగ్కి వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేశాను నేను లంచ్‌కి. అందుకే ఈవినింగ్ ఏంటంటే కర్రీ అనమాట. చికెన్ కర్రీ గ్రేవీ చేశాను, పుల్కా చేశాను. మేము నాన్ వెజ్ ఎప్పుడు చూపించను కదండీ. అంటే నాన్ వెజ్ ఎక్కువ స్పెషల్స్ ఏం చేయను నేను. రెగ్యులర్ వంటలే ఉంటాయి. అందుకే నేను వెజ్‌లోనే ఎక్కువ మీకు చూపిస్తూ ఉంటాను. నేను తినే వారాలు వచ్చేసి ఆదివారం, బుధవారం, మంగళవారం ఈ 3 రోజుల్లో సండే కంపల్సరీ తింటాము. ఈ మిగిలిన 2 డేస్‌లో తినాలనిపిస్తే తినడం లేదంటే వెజ్జే అనమాట. ఇక్కడ మా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత వెజల్స్ అన్నీ క్లీన్ చేస్తున్నానండి. మెయిడ్ లేకపోయినా కూడా పనులన్నీ కూడా ఒకరిదాన్నే చేస్తానంటే మరి ఇలా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటాను కాబట్టి అలాగే ఇంట్లో ఎవరి వరకు వాళ్ళకి ఉంటుంది. కొంచెం బట్టల దగ్గర కానీ లేదంటే ఫోల్డ్ చేసినవి వాళ్ళు సర్ది పెట్టుకోవడంలో కానీ ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న పనులు అనేవి పిల్లలు. కాబట్టి ఇలా బ్యాలెన్స్ చేస్తూ నేను మెయిడ్ లేకపోయినా కూడా అన్ని వర్క్స్ అనేవి మేనేజ్ చేస్తానండి. ఇక్కడ గిన్నెలవి వాష్ చేసిన తర్వాత ఇక్కడ కౌంటర్ అనేది మాత్రం చాలా నీట్‌గా ఉండాలి నాకు. అందుకే నైటే క్లీన్ చేస్తాను. మాక్సిమం అందరూ ఇలాగే చేస్తారు. ఎందుకంటే నైట్ శుభ్రం చేస్తేనే మంచిది. ఇక్కడ కొంచెం కిచెన్ క్లీనర్ వేసేసి నేను వైప్ చేసేస్తున్నానండి. వైప్ చేసేసి అలా ఇంకొకసారి అది మళ్ళీ జాడించి మళ్ళీ వైప్ చేసేస్తాను. మాక్సిమం అంత ఏమి ఉండదు. వంట చేస్తున్నంత సేపు తుడుస్తూనే ఉంటాను. కాబట్టి నీట్‌గానే ఉంటాయి. ఇంకా వెనకాల టైలు అలాగే గ్యాస్ కింద ఇలా కౌంటర్ మొత్తం కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేస్తాను. మార్నింగ్‌కి చక్కగా వచ్చి ఇంక ఏమి చేయక్కర్లేదు. అలా వచ్చి వంట స్టార్ట్ చేసుకోవడానికి బావుంటుంది. ఈ ప్రాసెస్ అయితే కనుక.
ముఖ్యంగా మనం సింక్ ఏరియా కూడా చాలా హైజీన్గా ఉంచుకోవాలండి. లేదంటే కనుక అక్కడ కూడా మనకి చాలా డర్టీగా అయిపోతుంది అలా వదిలేస్తే కనుక. అందుకే డైలీ కూడా ట్యాప్స్ నుంచి అన్నీ కూడా వాష్ చేసేస్తాను ఒకసారి నేను. ఈ పనులన్నీ అయ్యేసరికి ఇంచుమించు నాకు 8:30 అలా అయిపోతుంది. ఒక్కొక్కసారి 9 కూడా అయిపోతుంది. అంటే ఎర్లీగా మేము డిన్నర్ అనేది 7:30 లోపే మేము తినడానికి చూస్తాము. మా వారు కూడా 7 లోపు వచ్చేస్తారు. 6:30 నుంచి 7 మధ్యలో వస్తారు. ఇన్ కేస్ ఎప్పుడైనా లేట్ అయితే 8 అలా అవుతుంది కానీ మ్యాక్సిమం అంతే. ఇంక పిల్లలు ఎలాగో 4:30కి అలా వచ్చేస్తారు కాబట్టి ఒక టైం ప్రాసెస్ అనేది మేము అలవాటు చేసుకున్నామన్నమాట. 9 లోపు పిల్లలు బెడ్ ఎక్కేయాలి, వాళ్ళు పడుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ కూడా అదే విధంగా తొందరగా లెగాలి కాబట్టి వీళ్ళు తొందరగా నిద్రపుచ్చేస్తాను. ఇక చూసారు కదా, కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. అలాగే మార్నింగ్ ఏంటంటే బాదం నానబెడుతున్నాను. మార్నింగ్ వచ్చేసి నేను పన్నీర్ బిర్యానీ చేద్దామని అనుకున్నానండి. కాబట్టి కటింగ్స్ ఏం లేవు. ఇంకా ఇవన్నీ కూడా చేసుకుని నీట్గా అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుని హాల్ అంతా కూడా ఒకసారి నీట్గా సదిరేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పడుకుని పోవడమే. చూసారు కదండి, ఈరోజు నా రొటీన్ అయితే మీకు ఈవినింగ్ రొటీన్ అనేది కూడా షేర్ చేశాను. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.